ఢిల్లీలోని అమేథీలో రాహుల్ గాంధీ స్మృతి ఇరానీ పర్యటించడంతో హైడ్రామా చోటు చేసుకుంది. రైతుల ఉద్యమాన్ని కేంద్రం అణిచివేస్తుందని రాహుల్ గాంధీ విమర్శించారు. అమేథీ ప్రజలు రాహుల్ని మర్చిపోయారన్నారు స్మృతి ఇరానీ. అమేథీలో మరోసారి తలపట్టారు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. అమేథీలో భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. ఇదే సమయంలో స్మృతి ఇరానీ స్థానికులతో సమావేశమయ్యారు. 2019లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ అమేథీలో పర్యటించడం ఇది రెండోసారి. అమేథీలో రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అమేథీలో ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. కనీస మద్దతు ధరపై రైతులను కేంద్రం మోసం చేసిందన్నారు. ఆందోళన చేస్తున్న రైతులను ఢిల్లీకి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. రైతు ఉద్యమాన్ని అణిచివేసే కుట్ర జరుగుతోందన్నారు రాహుల్. किसान दिल्ली जा रहे हैं, देखा आपने? वहां पे जैसे युद्ध में ना टैंक को रोकने के लिए दीवार बनती है ना, बड़े बड़े वो बनते हैं लोहे के, वो नरेंद्र मोदी ने लगा रखे हैं। आज मैंने फोटो देखी, किसान पुलिस वालों को खाना खिला रहे हैं, किसान पुलिस वालों को खाना खिला रहे हैं और पुलिस वाले किसानों को रोक रहे हैं। ये है हिंदुस्तान। రాహుల్ జోడో యాత్ర సమయంలోనే అమేథీలో 4 రోజుల పాటు స్మృతి ఇరానీ పర్యటన కొనసాగుతుంది. పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మంత్రి ప్రారంభిస్తారు. రాహుల్ గాంధీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు స్మృతి ఇరానీ. అమేథీ ప్రజలు రాహుల్ గో బ్యాక్ అని నినాదాలు చేస్తున్నారని అన్నారు. రాహుల్ యాత్రకు జనం రావడం లేదన్నారు. గాంధీ కుటుంబంపై అమేథీ ప్రజల ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోందని స్మృతి ఇరానీ అన్నారు. పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సులో అమేథీ 6,523 కోట్ల రూపాయల పెట్టుబడులు అందుకుందని స్మృతి ఇరానీ తెలిపారు. ఒకప్పుడు రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తే ఘన స్వాగతం లభించేదని, ఈ రోజు మాత్రం ఖాళీ వీధులు దర్శనమిస్తున్నాయని స్మృతి ఇరానీ విమర్శించారు.